తెలుగు తెరకు డ్యాన్సులు, ఫైట్లను రుచి చూపించిన నటుల్లో చిరంజీవి ప్రథముడు. పునాదిరాళ్ళు సినిమాతో వెండితెరకు పరిచయమై తర్వాతి కాలంలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రతిభ చాటుకుని తర్వాతి కాలంలో హీరోగా అవతారమెత్తాడు. కొణితెల శివశంకరరావు ప్రసాద్ కాస్త చిరంజీవి అయ్యాడు. ఖైదీ సినిమాతో బ్రేక్ అందుకున్న చిరు వరుస చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్నాడు. 149 సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించాగా రాజకీయాలకు వెళ్లిన చిరంజీవి 150వ సినిమాతో మళ్లీ వెండితెరపై సత్తా చాటుకునేందుకు సమాయత్తమవుతున్నాడు. నేడు ఆ వెండితెర విజేత పుట్టినరోజు. తరలిరాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం, తరలిరాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలిరాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం. మెగాస్టార్ ఇది ఒక రాత్రితో, ఒక ఛాన్స్తో దక్కిన ఇమేజ్ కాదు. 37 సంవత్సరాల కృషి, పట్టుదల. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తనకు తానుగా ఇంతింతై అన్నట్టు ఎదిగిన స్టార్ హీరో చిరంజీవి. చిన్న చిన్న వేషాలు, ఆ తర్వాత విలన్ గా కొన్ని చిత్రాలు, ఆ తరువాత హీరో, అందులోనూ డాన్సులేసే సూపర్ హీరో. సూపర్ గా స్టెప్పులు వేసి అభిమానులను అలరించే హీరో. మాస్ ని, క్లాస్ ని ఒక్కసారిగా మెస్మరైజ్ చేసే హీరో. తాను ఏం చెప్తే జనం దానికి ఓకే చెప్పే సూపర్ హీరో. ఇలా ఒక్కో మెట్టు ఎక్కిన నిత్య కృషి వరుడు చిరు. స్వయం కృషి ఉంటే స్టార్ కావడం కష్టం కాదు అని చాటి చెప్పిన చిరు నిజంగా మెగాస్టారే. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఏ బర్త్డేకి ఆ బర్త్డే స్పెషల్ అండి. పర్టికులర్గా ఇప్పుడు 60th బర్త్డే కదా అని చెప్పేసి ఇదేదో స్పెషల్గా నేను అనుకోవట్లేదు. బట్ దీన్ని ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు ఏమనుకున్నా సరే వాళ్ళ ఆనందం నా ఆనందం కాబట్టి నేను కూడా దీన్ని స్పెషల్గానే తీసుకుంటున్నాను. పన్నది మా పన్నది పనికి రాతులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చూద్దామంటే కాలం మాగదు, అయ్యేదేదో అవుతుందంటే కలదే తీరదు. అప్పట్లో మా సుహాసిని, సుమలత, రాధిక, రాధ, విశాంతి వీళ్ళందరూ కూడాను, ఇంక్లూడింగ్ మొన్న తర్వాత వచ్చినటువంటి జనరేషన్ రోజా, వీళ్ళందరూ సురేఖతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటుండేవారు. అండ్ అంత ఇంత కాదు, ఒక ఫ్యామిలీ మనుషులుగా ఉంటుండేవారు సురేఖ వాళ్ళు కలిపి. ఎన్ని ఫంక్షన్ జరిగితే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇంట్లో వ్యక్తులుగానే వాళ్ళందరూ కూడా కలివిడిగా తిరుగుతూ ఆ రకంగా ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ కలగజేసేవాళ్ళు. ఆ రకంగా ఏమి ఇన్కన్వీనియన్స్ కానీ, ఇబ్బందులు కానీ, లేకపోతే ఒక క్రియగంట చూసి ఏమిటి అన్నట్లుగా అలాంటిది ఏమీ లేదు. ఆ రకంగా అది ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది. అది నాకే కాదు, తనకే కాదు, అండ్ అవతల హీరోయిన్స్ కూడా చాలా చనువుగా రావడానికి వాళ్ళకి అంత కంఫర్టబుల్గా అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. దానికి మళ్ళీ సురేఖే కారణం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. 150 సినిమా చేయటం అనేది ఇట్స్ ఎ డిసైడెడ్. దాంట్లో మాత్రం ఇంకా ఎలాంటి వేరే ఒపీనియన్స్, ఆలోచన కానీ ఏమీ లేదు. ఎక్స్పెక్టేషన్స్ 150th సినిమా మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు, అంచనాలు చాలా తారాస్థాయిలో ఉన్నాయి. దాన్ని అందుకోవడానికి కథాంశం అన్నది అంత ప్రాముఖ్యత, అంత ఇంపార్టెన్స్ సంతరించుకుంది. అది ఏది పడితే అది, ఇప్పుడు 151 ఫిల్మ్ చేసే అవకాశం వచ్చిందనుకోండి, ఇంతగా తాపత్రయపడి ఇంతగా తపన పడేటువంటి అవకాశం లేదు. ఏదో సబ్జెక్ట్ బాగుంది కదా, 60% బాగుంది కదా, సరే దానిపైన సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, మంచి క్లైమాక్స్ తోటి
నన్ను నేను కొత్తగా పెర్ఫామ్ చేయగలిగితే కనుక మంచి కామెడీ సీన్స్ పెట్టుకుంటే పాస్ అయిపోతాం అనే ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది విల్ కెన్ టేక్ ఎ రిస్క్. బట్ ఇందులో మాత్రం మాత్రం రిస్క్ తీసుకునేటట్టు లేదు. ఈ సినిమా అనివార్యంగా ఇన్విటబుల్లీ ఈ సినిమా హిట్ అయి తీరాలి. అండ్ అభిమానుల అంచనాలకు ధీటుగా ఉండాలి. వాళ్ళని అన్ని రకాలుగా అలరించి సంతృప్తిపరిచే విధంగానే ఉండాలి ఈ సినిమా. అందుకని ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఒకటి చెప్పాలంటే ఇంత ఒక రకంగా భయంగా